మీ చప్పట్లతో సుమన్ గారికి జయోస్తు. ఉధృత తరంగ శైలీగత విన్యాసమై కమట కంబగ్రాహ కుంభీరమై దిక్కుంభ కుంభి లవణ పారావారమై ఉత్తుంగ తరంగ సమన్విత సాంస్కృతిక రసమహాసముద్రమై వారి వేదికలన్నీ కూడా పల్లవించుగాక, పరిమళించుగాక, ప్రజ్వరిల్లుగాక, ప్రతిభ చూపుగాక అని అమ్మను ప్రార్థిస్తున్నా. థ్యాంక్ యూ సుమన్ గారు ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ ది అకేషన్. మన తెలుగింటి శ్రీరాముడు వెంకటేశ్వర స్వామి అంతా ఆయనే, ప్లస్ కరాటే మాస్టర్, ప్లస్ హ్యూమనిస్టు, ప్లస్ గుడ్ స్పీకర్, అందరినీ ఆశీర్వదించే ఒక నిండు గుండె. మరి అనేక కార్యక్రమాల్లో వారితో కలిసి నేను వర్క్ చేసేటువంటి ఆ భాగ్యం నాకు కూడా కలిగింది. మీ అందరి చప్పట్ల మధ్య నేటి ముఖ్య అతిథి పెద్దలు సుమన్ తల్వార్ గారి కీలక ప్రసంగాన్ని అందించవలసిగా స్వాగతం. వెల్కమ్ సార్, ప్లీజ్. సభకు నమస్కారం. వేదిక మీద పెద్దలు, ఈ స్కూల్ చైర్మన్ ప్రకాష్ గారికి, అనురాధ మేడం గారికి, జస్టిస్ ఆంజనేయులు గారికి, ఎలక్ట్రిసిటీ బోర్డ్ మెయిన్ పర్సన్ నర్సింగ్ గారికి, అండ్ ఈరోజు నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారకుడు కరాటే మాస్టర్ నరేందర్ ఈ స్కూల్ గురించి నాకు చెప్పి, యాక్చువల్లీ ఈ స్కూల్లోనే ఆయన చాలా సంవత్సరాలు, దగ్గర 21 సంవత్సరాల నుంచి కరాటే నేర్పిస్తున్నాడు. సో నాకు ఈ స్కూల్ గురించి చెప్పి ఈరోజు నన్ను ఇక్కడ తీసుకురావడం జరిగింది. అదే మాదిరిగా మరి మాకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి వచ్చిన మా బౌన్సర్స్కి, ఇక్కడ కూర్చున్న పేరెంట్స్కి, అండ్ ఇప్పుడు రంజాన్ జరుగుతున్నాయి కాబట్టి మా ముస్లిం సోదరులకి అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకతు. చాలా సంతోషం అండి ఈరోజు ఇక్కడికి రావడం. ఎందుకంటే 24 సంవత్సరాలు అంటే ఒక స్కూల్ నడిపించడం అంటే అది చాలా కష్టం. క్వాలిటీతో నడిపించడం అంటే చాలా కష్టం. మరి స్టూడెంట్స్ పెరుగుతున్నారంటే దట్ షోస్ ది క్వాలిటీ ఆఫ్ ది స్కూల్ స్టాండర్డ్స్, అకాడమిక్ స్టాండర్డ్స్. సో యాజమానికి, అదే మాదిరిగా టీచర్స్ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. సో ఇందాక చాలా విషయాలు జడ్జి గారు చెప్పేశారు, ప్రకాష్ గారు చెప్పేశారు. చాలా విషయాలు అంటే మన భారతదేశంలో కూడా చాలా విషయాలు బండారి భాస్కర్ గారు కూడా చెప్పారు. బట్ ఎవ్రీ 5 years కానీ 10 years కానీ కాలం మారుతూనే ఉందండి. మనం డ్రెస్ విషయంలో అప్డేట్ అవుతున్నాం, బట్ కొన్ని విషయాల్లో మనం అప్డేట్ అవ్వట్లేదు. అవర్ మెంటల్ స్టేటస్ ఆల్సో హ్యాస్ టు బి అప్డేటెడ్. మనం కూడా ఎట్లా విదేశాల్లో ఎట్లా ఉంటున్నారో ఆ విధంగా కొంచెం ప్రాక్టికల్గా కూడా కొంచెం ఉండాలి. బట్ అట్ ది సేమ్ టైం మన భారతీయ సంస్కృతం అంటే ఇక్కడ కల్చర్ని మనం మర్చిపోకూడదు. ఇక్కడ కల్చర్ ముఖ్యంగా ఏంటంటే తల్లిదండ్రులు, గురువులు. ఇది ఇప్పుడు చాలా మంది పిల్లల్లో ఇట్ ఈస్ మిస్సింగ్. దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా అంటే ఎవ్రీబడి ఈజ్ బిజీ. పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు అంటే మిడిల్ క్లాస్ పేరెంట్స్ అంటే వాళ్ళు మదర్ అండ్ ఫాదర్ జాబ్కి వెళ్తున్నారు. కొన్ని కోటీశ్వరులు అంటే ఎప్పుడు చూసినా ఫారిన్లో ఉంటున్నారు. మరి ఇంకా కొంచెం లోవర్ క్లాస్ చూసుకుంటే పాపం డే అండ్ నైట్ పని చేస్తే కానీ ఇల్లు నడవట్లేదు. సో ద పేరెంటల్ కనెక్షన్ బిట్వీన్ ద చైల్డ్ అండ్ ది పేరెంట్స్ ఈజ్ మిస్సింగ్. దాంతో ఏమవుతుందంటే పిల్లలు రాంగ్ ట్రాక్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఎక్కడ వాళ్ళకి ఎఫెక్షన్ దొరుకుతుందో, ఎక్కడ వాళ్ళకి రెస్పాన్స్ దొరుకుతుందో, ఎక్కడ వాళ్ళ గురించి పట్టించుకుంటున్నారో అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు ఆ చిన్న ఏజ్లో 4th, 5th క్లాస్ నుంచి అటాచ్ అయిపోతున్నారు. అది చాలా క్రూషియల్ ఏజ్. అది ఆ ఏజ్లో ఎంత బిజీగా ఉన్నా మనం పేరెంట్స్ మన పిల్లలతో కొంచెం 12 గంటలు 18 గంటలు నేను పనిచేస్తాను. కానీ షూటింగ్ లేని రోజులు మా పాప స్కూల్ నుంచి తిరిగి వస్తుందంటే నేను నా కారులో డ్రైవర్ని వదిలేసి నేను కారు తీసుకెళ్ళి బస్ స్టాండ్లో నేను వెయిట్ చేసి, అంటే స్కూల్ బస్ వచ్చి అక్కడ దింపుతుంది. అక్కడి నుంచి మా ఇల్లు 10 నిమిషాలే. బట్ ఆవిడని పికప్ చేసుకొని నేను ఇంటికి తీసుకొచ్చేవాడిని. కారులో వస్తూ మాట్లాడుతూ ఇంటికి వచ్చి ఆవిడతో కొంచెం మాట్లాడుతూ నేను నా కనెక్షన్ మెయింటైన్ చేశాను. అంటే దీంట్లో చాలా విషయాలు ఉన్నాయండి. ఈరోజు ఆవిడ MSc చదివి హ్యూమన్ జెనెటిక్స్ ఉడిపి మణిపాల్లో చదివి గోల్డ్ మెడల్, యూనివర్సిటీ 4th ర్యాంక్ వచ్చింది. చాలా పెద్ద
లెవెల్కి వెళ్ళిపోయింది. నేను అంత చదవలేదండి, నాకన్నా ఎక్కువ చదివేసింది ఆవిడ. చాలా సంతోషం, తండ్రిగా నేను చాలా ఆనందపడుతున్నాను. నా కూతురికి అంత ర్యాంక్ రావడం, అంత పెద్ద సబ్జెక్ట్. హ్యూమన్ జెనెటిక్స్ అంటే మీకు తెలుసు, బిడ్డ కడుపులో ఉన్నప్పుడు 6వ నెల అంటే హెరిడిటీ నుంచి ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ బిడ్డకు ఉంటే దాన్ని కడుపులో ఉన్నప్పుడే కరెక్ట్ చేసి డెలివరీ అన్నప్పుడు బిడ్డని క్షేమంగా బయటికి తీసుకువచ్చే సబ్జెక్ట్ అది. ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసింది. నేను వద్దన్నాను. ఎందుకు వద్దన్నానంటే అది చాలా కష్టం. అది ఎంతసేపు లైబ్రరీ కాలేజ్, పైగా నాకు ఒకటే కూతురండి. ఆవిడ నన్ను వదిలేసి 2 సంవత్సరాలకి మణిపాల్కి వెళ్ళిపోతుందంటే నాకు ముందు అది బాధ. సో అది ఎలాగైనా అది కట్ చేయాలని చూస్తే అది కుదరలేదు. నేను వెళ్ళాల్సిందే, నువ్వు కావాలంటే రా, నువ్వు వచ్చి అప్పుడప్పుడు నన్ను చూసి వెళ్ళు అని చెప్పింది. సరే, చదువులో అంటే స్కూల్లోనే మంచి చదువు. ముందు చాలా డల్గా ఉండేదండి, తర్వాత ఆవిడే పికప్ చేసుకుంది. ట్యూషన్ మా మిస్సెస్ వెళ్ళి స్కూల్ టీచర్స్తో మాట్లాడి ఎందుకో డల్గా ఉందంటే తెలుసుకొని ఒక ట్యూషన్ మాస్టర్ టెంపరీగా పెట్టి పికప్ చేసి తర్వాత అద్భుతమైన మార్క్స్ వచ్చింది. అద్భుతమైన మార్క్స్ రావడంతోనే మణిపాల్ యూనివర్సిటీలో మార్క్ తప్ప అక్కడ వేరే నడవదండి. ఆ కాలేజీలో ఆవిడకి సీట్ వచ్చింది. నేను షూటింగ్ లేనప్పుడంతా నేను ఇప్పుడు కూడా ఈ రోజు కూడా అండి, నేను షూటింగ్ లేకపోతే నేను బయటికి రానండి. అందరూ తెలుసు, నేను వెళ్ళేది ఓన్లీ మార్షల్ ఆర్ట్ ఫంక్షన్స్కి, ప్రోగ్రామ్స్కి అలాంటివి ఉంటే తప్ప బయట ఏ ఫంక్షన్కి నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళాలంటే ఫ్యామిలీతో ఉండాలి, ఫ్యామిలీతో మనం టైం స్పెండ్ చేయాలి. ఏమీ లేదు, హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఏదో కబుర్లు చెప్తూ, లేదా డైనింగ్ టేబుల్లో కూర్చొని వాళ్ళతో ఏదో గొడవ చేసుకుంటూ, ఆ విధంగా నేను మెయింటైన్ చేస్తానండి. ఆ కనెక్షన్ బిట్వీన్ ది పేరెంట్స్ అండ్ ది చిల్డ్రన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. అది కనుక ఉంటే పిల్లలు ఎక్కడ మీరు వేసిన లైన్ దాటి వెళ్ళరు, చెప్పినట్టు వింటారు, అన్నీ వాళ్ళు చేస్తారు. దిస్ ఇస్ వన్ బేసిక్ థింగ్ మెనీ పీపుల్ డోంట్ రియలైజ్. అంటే స్కూల్లో వేసాము కదా, అయిపోయింది మన పని, డబ్బులు కట్టాము, గొప్ప స్కూలు, ఆ స్కూల్ ఈ స్కూల్, అక్కడ వేరే అయిపోతుంది. అక్కడి నుంచి వాళ్ళు వేరే రూట్కి వెళ్ళిపోతారు. ఇది కనెక్షన్ లేదు కదా. యూ హ్యావ్ టు కనెక్ట్, ద పేరెంట్స్ హ్యావ్ టు కనెక్ట్ విత్ ద చిల్డ్రన్. మీరు ఎప్పుడైతే పిల్లలతో మీరు కనెక్ట్ అవుతారో ద చిల్డ్రన్ విల్ బి కనెక్టెడ్ విత్ యూ. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు. బికాస్ ఇందాక జడ్జి గారు చెప్పినట్టు కాలం మారింది, సెల్ ఫోన్ ఉంది, గూగుల్ పెడితే అన్నీ వస్తుంది, ఇంకా అవసరం లేదు. నిజమే, సెల్ ఫోన్లో అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ కూడా ఉంది. డిసడ్వాంటేజ్ ఏంటో మీకు తెలుసు. అడ్వాంటేజ్ ఏంటి? ఒకప్పుడు పిల్లలు పేరెంట్స్ని అడిగేవారు, అది ఏం చేయాలి, ఇది ఏం చేయాలని. ఇది అప్పుడు లేదు. ఇప్పుడు గూగుల్ అడుగుతారు, గూగుల్లో జవాబు వస్తుంది, వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడే చాలా కేర్ఫుల్గా ఉండాలి. పిల్లలకి ఏంటంటే మెచ్యూరిటీ లేదు, అంటే పాస్ట్ లైఫ్, ఒంటరిగా ఉండాలి అది అనుకుంటారు. సడన్లీ వాళ్ళకి లైఫ్లో ఏదో కొన్ని విషయాలు జరిగినప్పుడు అప్పుడు తల్లిదండ్రులు గుర్తొస్తుంది. అప్పుడు తల్లిదండ్రులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో పిల్లలు కూడా నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులను మర్చిపోవద్దు. తల్లి 9 మాసాలు మేము కడుపులో నిన్ను పెట్టి కానీ తండ్రి ఏదో ఉద్యోగాలు చేసి కష్టపడి ఒక మంచి స్కూల్లో చదివించాలని చెప్పి తన స్థాయిలో కొందరు తల్లిదండ్రులు ఇద్దరు కలిసి వాళ్ళు చదివించారు. ఈరోజు చదువు అనేది చాలా అవసరం. మీకు ఎంత డబ్బు ఉంది, లేకపోతే మీరు ఏ క్యాస్ట్, ఏ కమ్యూనిటీ, ఇది కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాతృభాష అనేది చాలా ముఖ్యం. మాతృభాష నేర్చుకోకపోతే బ్రతకడం వేస్ట్. మాతృభూమి, పుట్టిన ఊరు, నువ్వు ఎక్కడ పుట్టావో ఆ ఊరు. నెక్స్ట్ మీ క్యాస్ట్ని గౌరవించాలి, అది మనసులో ఉండాలి. నెక్స్ట్ మీ కమ్యూనిటీ, హిందువా ఉండు, ముస్లిమా, బట్ అది అక్కడే ఉండాలి, అది బయటికి రాకూడదు. దాని తర్వాత ఈరోజు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మన నేషనల్ లెవెల్లో తిరగాలంటే హిందీ కంపల్సరీ కావాలి. బికాజ్ మనం ఇక్కడ తెలుగు మాట్లాడుతామని చెప్పి కాశ్మీర్ వెళ్ళిపోయి తెలుగు మాట్లాడితే ఎవరు మాట్లాడరు. సో హిందీ ఈజ్ కంపల్సరీ. విదేశాలకు వెళ్ళాలి అట్లాంటి ఒక కోరిక ఉంటే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ కంపల్సరీగా నేర్చుకోవాలి. చాలామంది నేను ఫారిన్ ఫ్లైట్స్లో వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఉద్యోగంకి వెళ్తున్నారు, వాళ్ళకి ఇంగ్లీష్ రాక నన్ను ఫామ్ ఫిలప్ చేయమంటారు. ఎయిర్పోర్ట్లో పాస్పోర్ట్ ఫామ్ ఉంటుంది. నేను మనసులో అనుకుంటాను, వాళ్ళకి ఇక్కడే ఇంత ఇబ్బంది పడతారంటే రేపు దిగిన తర్వాత అందులో జర్మనీ, ఫ్రాన్స్ అదంతా ఇంగ్లీష్ మాట్లాడరు. వాళ్ళు జర్మనీ మాట్లాడతారు, ఫ్రాన్స్లో ఫ్రెంచే మాట్లాడతారు. హౌ దే గోయింగ్ టు లివ్, హౌ దే గోయింగ్ టు స్ట్రగుల్ అని నాకు అర్థం కాదు. సో దిస్ ఈజ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి.
సో ఇట్లా అంటే చాలా విషయాలు మన చేతిలో ఉంది, మనం నేర్చుకోవాలి. ఇప్పుడు నేను చిన్నప్పుడు మా అమ్మగారు ఒక మంచి కాన్వెంట్, అప్పుడు చాలా తక్కువ ఉండేది, చెన్నైలో పుట్టి పెరిగాను. మా అమ్మగారు వచ్చి ఒక కాలేజ్ లెక్చరర్గా ఉండేవారు, నాన్నగారు ఏమో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో మేనేజర్గా ఉండేవారు. మంచి చదువు చదివించాలని చెప్పి నేను ఇంటికి ఒకటే కొడుకు, చర్చ్ పార్క్ కాన్వెంట్ చాలా గొప్ప కాన్వెంట్. అక్కడ లేట్ సీఎం, తమిళనాడు సీఎం జయలలిత గారు, చిదంబరం గారు అలాంటి వాళ్ళు చదివిన స్కూల్. ఆ స్కూల్లో నేను చదవాలని చెప్పి దాదాపు వాళ్ళ శాలరీ మొత్తం నాకే, ఆ కాలేజ్ స్కూల్ ఫీజుకి అంతా వాళ్ళు ఇచ్చి, మరి వాళ్ళు ఏం తిన్నారో ఎలా తిన్నారో తెలియదు, నాకు బ్రహ్మాండమైన ఫుడ్ పెట్టి నేను ఈరోజు ఈ రూపం నాకు ఉందంటే అది మా తల్లిదండ్రులు ఆశీర్వాదాలే. సో నేను మా తల్లిదండ్రులు ఎప్పుడు నేను మర్చిపోను. నా తల్లిదండ్రులు ఎప్పుడు నన్ను కొట్టలేదు, తిట్టేవారు, ఏదైనా తప్పు చేస్తే తిట్టేవారు. నాకు సాంస్క్రిట్ నేర్చుకోమని చెప్పి నేర్పించింది మా తల్లిగారు. తర్వాత మార్షల్ ఆర్ట్స్ అండి, 11 ఇయర్స్లో నాకు మార్షల్ ఆర్ట్స్కి మా అమ్మగారు పంపారు. ఇప్పుడు ఇది నా 50th ఇయర్ మార్షల్ ఆర్ట్స్కి. అప్పుడు అదే అనుకున్నా, ఎందుకు మార్షల్ ఆర్ట్స్కి ఎందుకు పంపారు ఏంటి, అప్పుడు చాలా ఎవరికి తెలియదు. అప్పుడు ఎంటర్ ద డ్రాగన్ సినిమా రిలీజ్ అవ్వాల, తర్వాత వచ్చింది. నేను వాజ్ 18 years old రిలీజ్ అయింది. చిన్నప్పటి నుంచి ఫస్ట్ కొంచెం ఇబ్బంది పడ్డాను, తర్వాత నాకు ఎందుకో దాంట్లో ఒక సంథింగ్ అలా అనిపించింది. అలా కంటిన్యూ అయిపోయి నాకు చాలా చిన్న వయసులోనే నాకు బ్లాక్ బెల్ట్ వచ్చింది. వెరీ హార్డ్ ట్రైనింగ్, ఇప్పుడు ఉన్న ట్రైనింగ్ లా కాదు, చాలా హార్డ్ ట్రైనింగ్తో మేము బ్లాక్ బెల్ట్ వచ్చింది. కరాటేలో నేర్చుకుంది. అందరూ ఏమనుకుంటారు కరాటే అంటే ఆత్మరక్షణ అని, కరెక్టే, ఆత్మరక్షణ ఉంది. ఆత్మరక్షణతో పాటు జీవితంలో మనకి ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది వచ్చినా అది తట్టుకోగలిగే కెపాసిటీ, తట్టుకోగలిగే శక్తి, ఒంటరిగా ప్రపంచం నిలబడే శక్తి నాకు మార్షల్ ఆర్ట్ నాకు నేర్పించింది. ఎవరిని నేను ఇబ్బంది పెట్టలా, నాకు ఎన్నో ఇబ్బందులు వచ్చింది, నేను ఎవరిని ఇబ్బంది పెట్టలా. ఇది నా యుద్ధం, నేను ఒంటరిగా నేను పోరాడతాను, నేను సాధించాను. అది కేవలం కరాటే వల్లని, కరాటే ఇచ్చిన స్టామినా, మెంటల్ పవర్ వల్లనే వచ్చింది. అందుకే ఈరోజు స్టూడెంట్స్ చూస్తుంటే చాలా ఆనందపడ్డాను. చిన్న పిల్లలకి పేరెంట్స్ మీరు ఎంకరేజ్ చేశారు, చాలా గొప్ప విషయం, లైఫ్లో వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి. సో అట్లా నాకు ఈరోజు ఈ స్కూల్కి వచ్చినప్పుడు ఇందాక మన ఎంకే గాంధీ గారు అంటే నాకు గుర్తు వచ్చేది మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, తరంతా మోహన్ కుమార్ గాంధీ. రండి ఇక్కడ. గాంధీ గారు మాట్లాడిన విషయాల్లో నాకు చాలా నచ్చింది ఏంటంటే, స్కూల్లో ఫిజిక్స్తో పాటు ఫిజికల్ కండిషన్ బాగా ఉండాలని చెప్పి కరాటేతో పాటు కూచిపూడి అని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. పిల్లలను వరుసగా నిలబెట్టారు మీరు. ఈ పిల్లలందరూ భవిష్యత్తులో సైంటిస్ట్ అవ్వాలి, వాళ్ళు ఇన్స్పెక్టర్ అవ్వాలి, వాళ్ళు ఎడ్యుకేషనల్స్ అది ఇది అన్నారు. యాక్టర్ మట్టుకు ఎందుకు కావలేదు మీరు చెప్పలేదు, మీరు చెప్పలేదు కదా. నేను ఒకటే అడుగుతున్నానండి, హూ ఈజ్ ఎన్టీఆర్ గారు అండి, యాక్టర్ టర్న్డ్ సీఎం, హూ ఈజ్ ఎంజీఆర్ గారు, యాక్టర్ టర్న్డ్ సీఎం. ఏమో ఈ పిల్లలు రేపు యాక్టర్ టర్న్డ్ సీఎం ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. సో రేపు భవిష్యత్తులో ఎట్లా సార్ మెడికల్ డాక్టర్ సైంటిస్ట్ వీళ్ళందరూ ఉండాలో అని అన్నారో, అదే మాదిరిగా వి నీడ్ అ గుడ్ సీఎం ఆల్సో అండ్ అ గుడ్ పిఎం ఆల్సో ఫర్ ద కంట్రీ. ఎవరు తెలుసు, వీ డోంట్ నో పిఎం ఎవరు. ఆల్ ద పిఎమ్స్ హ్యావ్ కమ్ డౌన్ ఫ్రమ్ ద వెరీ లో లెవెల్ కదా, బట్ దే హ్యావ్ రూల్డ్ ది కంట్రీ ఇన్ మెనీ వేస్. అట్లా నేను అనుకోవడంటే ఈ పిల్లలు గాంధీ గారు చెప్పినట్టు వాళ్ళు అలాగే కూడా రావాలి. ఆల్సో దే షుడ్ కమ్ టు రూల్ ది స్టేట్ ఆర్ ది కంట్రీ. అండ్ స్కూల్ గురించి అంటే ఏ స్కూల్ సెలెక్షన్ చేయడం అనేది ఒక చాలా పెద్ద పజిల్. అది నేను ఒకటే చెప్తున్నానండి, యూ వాంట్ టు జాయిన్ యువర్ చిల్డ్రన్ ఇన్ సమ్ గుడ్ స్కూల్, యూ ఆస్క్ ద చిల్డ్రన్ ఈజ్ ద స్కూల్ గుడ్ ఆర్ నాట్, యూ ఆస్క్ ద పేరెంట్స్ ఇస్ ద స్కూల్ ఇస్ గుడ్ ఆర్ నాట్. తనితనిగా అడిగాను మీరు. అప్పుడు పిల్లలు చెప్తారు స్కూల్ బాగుందా బాగలేదా అని, పేరెంట్స్ చెప్తారు బాగుందా బాగలేదని. అంతేగాని మనం వేరే అన్ని ఎంక్వైరీ చేసుకుని వెళ్తే చాలా కష్టం. అది వెరీ సింపుల్. అండ్ బిఫోర్ ఐ ఫైనలీ క్లోజ్ అండి, ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికీ నేను మై కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఎంత కష్టపడి వాళ్ళు మీ పిల్లల్ని వాళ్ళ సొంత పిల్లల్లాగా భావించి, వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు మంచి ర్యాంక్, లాస్ట్ బెంచ్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ రావాలని కోరుకున్న వాళ్ళు తప్ప లాస్ట్ బెంచ్లో ఉన్న వాళ్ళు లాస్ట్ ర్యాంక్ రావాలని చెప్పి ఎప్పుడూ వాళ్ళు కోరుకోరు. వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా వాళ్ళ పాప వాళ్ళు వచ్చి ఇక్కడ మీ పిల్లల్ని వాళ్ళ పిల్లల్లాగానే వాళ్ళు భావిస్తారు. వాళ్ళకి పిల్లలు ఉంటాయి, వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. ఎన్ని ఉన్నా ఆ స్కూల్ టైంకి పరిగెత్తుకొని వచ్చి ఆ స్కూల్కి అటెండెన్స్ ఇచ్చి సాయంత్రం వరకు ఉండి చాలా నెమ్మదిగా వాళ్ళు పిల్లలకి పాఠాలు నేర్పించి వెళ్తున్నారంటే దాన్ని మీరు అప్రిషియేట్ చేయాలండి.
ఎటువంటి సమస్యలు వచ్చినా వచ్చి మాట్లాడండి. దయచేసి వచ్చి వాళ్ళని తిట్టొద్దు, అడగండి, మాట్లాడండి. వాట్ ఈస్ ద ప్రాబ్లం అడగండి. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక సమస్య ఉంటుందండి. పిల్లలు కూడా సరిగా చదవట్లేదంటే ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పేరెంట్స్లో ఏదో ప్రాబ్లం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎక్కడ ఇబ్బంది, ఆ పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడతారనేది మీరు వచ్చి మాట్లాడి, టీచర్స్ దే నో వెరీ వెల్, మీకన్నా టీచర్స్కే తెలుస్తుంది ఎక్కడ చైల్డ్ వచ్చి ఇరుక్కుందని. సో వచ్చి మీరు డిస్కస్ చేసి ఇలాంటి మంచి స్కూల్ ఎక్కడ అకాడమిక్ లెవెల్ బాగుంది, స్పోర్ట్స్ ఉంది, మ్యూజిక్ ఉంది, డాన్స్ ఉంది. పిల్లలు ఇందాక అద్భుతంగా డాన్స్ చేశారు. ఆల్ పుట్ టుగెదర్ ఇన్ వన్ స్కూల్ విత్ గుడ్ క్వాలిటీ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు గెట్. చెప్తారు ఎడ్యుకేషన్ విల్ టేక్ యూ టు ద టాప్, బట్ క్యారెక్టర్ విల్ అలౌ యూ టు రిమైన్ ఇన్ ద టాప్ అంటారు. క్యారెక్టర్ బాగుంటే మీరు ఎన్నో విషయాలు సాధించవచ్చు. నేను చదివాను, నేను చాలా గొప్పవాడిని చెప్పి అలా వెళ్తే అన్ని చోట్ల జరగదు. యువర్ క్యారెక్టర్, యువర్ డిసిప్లిన్, యువర్ డెడికేషన్, యువర్ రెస్పెక్ట్ టు ది ఎల్డర్స్, హౌ యూ టాక్, హౌ యూ సిట్, హౌ యూ స్టాండ్, ఆల్ దీస్ మ్యాటర్స్ అ లాట్, విచ్ ఐ ఫీల్ ఇన్ ది స్కూల్ ఐ హ్యావ్ సీన్. ఇప్పుడు నేను స్పెండ్ చేసిన 2 hours ఐ సా లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ in this area. All parents, you are all very lucky and having this school and wonderful management over here. So please support the school. And Sharif, I met him in Qatar. We had a wonderful time. We had lunch together and very good time, very good shows, and a multi-talented person. ఇది ఎందుకు చెప్తానంటే భగవంతుడు అన్ని గిఫ్ట్లు అందరికి ఇవ్వరు. ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ ఉంది, అది మీరే తెరవాలి. నేను తెరవట్లేదు, మీరు పక్క గిఫ్ట్ని చూస్తున్నారు. మీ గిఫ్ట్ ఉంది మీకు, అది మీరు ఓపెన్ చేయండి. ప్లస్ షరీఫ్ గారు ఇస్ అ వెరీ గిఫ్టెడ్ పర్సన్ విత్ సచ్ అ బ్యూటిఫుల్ వాయిస్. సో అంతోపాటు ఐ విష్ ఎవ్రీబడి, అందరికీ ధన్యవాదాలు. అండ్ ఇక్కడ నర్సింగ్ గారు ఉన్నారు. మీరు మొత్తం షో ఫినిష్ అయ్యే వరకు ఉండాలండి, ఎందుకంటే ఇక్కడ కరెంటు కంట్రోల్ మీ చేతిలో ఉంది. మీరు వెళ్ళిపోతే కరెంటు పోతుందండి, కాబట్టి మీరు ఫినిష్ అయ్యారు. నేను కొంచెం వెళ్ళాలి, బట్ మీరు మట్టుకు లాస్ట్ వరకు ఉండాలండి. అదే పగలు ఉంటే నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడిని కాదు, రాత్రి కదా, రిక్వెస్ట్. సో వన్స్ అగైన్ అండి అందరికీ ధన్యవాదాలు. అండ్ ఎవరైనా పేరు మిస్ అయి ఉంటే ఐఎమ్ సారీ అండి. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ అండ్ ఆల్ ద చిల్డ్రన్ గుడ్ లక్, ద టీచర్స్, ద స్కూల్ యాజమాన్య వాళ్ళకి అండ్ ఎవ్రీబడి. వన్స్ అగైన్ ముఖ్యంగా గాంధీ గారు ఈజ్ అ వండర్ఫుల్ స్పీకర్. ఈయన దగ్గర ఉన్న గిఫ్ట్ ఏంటంటే అలా వర్డ్స్ విల్ ఫ్లో అండి. ఆయనలాగా మాట్లాడలేవు, పటపట మాట్లాడతారు, మళ్ళీ శ్లోకాలు చెప్తారు, మళ్ళీ తెలుగులో మాట్లాడతారు, కన్నడలో మాట్లాడతారు, తమిళ్లో మాట్లాడతారు. ఇది గిఫ్ట్ అండి, ది గాడ్స్ గిఫ్ట్. ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ ఉంది. ఆ గిఫ్ట్ ఇప్పటివరకు మీరు ఓపెన్ చేయలేదంటే ఆ గిఫ్ట్ ఏంటో మీరు తెలుసుకోండి. ఓపెన్ ద గిఫ్ట్, ఎంజాయ్ లైఫ్, బికాస్ వీ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో. సో టుడే లెట్ us ఎంజాయ్ లైఫ్, లెట్స్ ఆల్ బీ హ్యాపీ. అండ్ ఇండియా ఇస్ అ కంట్రీ, ఐఎమ్ ఏ సెక్యులరిస్ట్ పర్సన్. ఎందుకంటే నేను పుట్టింది పెరిగింది చెన్నైలో అండి. మా నైబర్స్ వచ్చి ముస్లిమ్స్, ఎక్కువ ముస్లిం ఇంట్లో నేను పెరిగాను. ఐ స్టడీడ్ ఇన్ అ క్రిస్టియన్ స్కూల్. సో నాకు ఈ 3 ఇన్ఫ్లుయెన్స్, మై ఫ్రెండ్స్ పార్సీస్, జైన్స్ అండ్ బుద్ధిస్ట్. సో నాకు అన్నీ నా బాడీలో ఉంది. ఐ లవ్ ఇండియా టు బీ ఎ సెక్యులర్ కంట్రీ. యూ షుడ్ లవ్ ఈచ్ అదర్ అండ్ సర్వ్ ఈచ్ అదర్. మొన్న కరోనాలో కూడా చాలామంది అసలు అనుకోలేదు ఎవరిని హెల్ప్ చేస్తారని, సిచ్యువేషన్ అలా వచ్చింది. సో అదే మాదిరే లెట్ us ఆల్ హెల్ప్ ఈచ్ అదర్, లవ్ ఈచ్ అదర్. అసలు క్యాస్ట్, కమ్యూనిటీ, వాటి అన్నిటికీ రిలీజన్ పోకుండా లెట్ us ఆల్ బీ ఇండియన్స్ టుగెదర్ అండ్ టేక్ ఇండియా ఫార్వర్డ్. జై హింద్. థ్యాంక్ యూ అండి. ఎక్సలెంట్ సార్, వండర్ఫుల్ స్పీచ్.